ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభు ఇచ్చినందుకు దేవాతి దేవుని స్తుతిస్తూ రండి ప్రియ దైవజన్మ. ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాము. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకొని ఉదయకాల ధ్యానము ధ్యానిద్దాం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. 18వ వచనం మాత్రం చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు. చదవబడిన వాక్యాన్ని ఇచ్చి మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మాయం పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, దైవ సమాజమా, దేవుని భక్తులారా, యేసుక్రీస్తు యొక్క సైనికులారా, చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించి ధ్యానం చేస్తే, ఈరోజు చాలామంది ఆధారము లేని వారిగాను, అధికారము లేని వారిగాను, ఏ పట్టు ఆయో పట్టు లేని వారిగాను ప్రయాణం చేస్తూ మేము భక్తిపరులమే, మేము భక్తి చేస్తున్నాము అని చాలామంది చెప్పుకుంటుండగా మనం చూస్తున్నాం. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తుగా ప్రభువారు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, మీరు నన్ను నమ్ముకుంటే మీకు వచ్చే లాభం ఏమిటో తెలుసా? పరలోకంలో భూలోకంలో నాకు సర్వాధికారం ఉన్నది, ఆ అధికారాన్ని మీకు ఇస్తాను అని యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అన్నాడు. 17వ వచనంలో, వారు ఆయనను చూసి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. యేసు ప్రభువును మొక్కారు, కొందరు సందేహించారంట. 16వ వచనం, 11 మంది శిశువులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోనే కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు కావలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, మనం తీసుకుంటుంది ఇందులో దేవునికి అధికారం ఉన్నది, దేవుని పిల్లలకు అధికారం ఉన్నది. ఎవరైతే యేసు ప్రభువును నమ్ముతారో, ఎవరైతే యేసుతో ప్రయాణం చేస్తారో, ఎవరైతే యేసు కొరకు జీవిస్తారో వాళ్లకు అధికారం ఉన్నది అనేది లేఖనం యొక్క సారాంశము, లేఖనం యొక్క ఉద్దేశము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువును నమ్మిన వారికి ఏమి కలుగుతుంది అంటే, అధికారము వస్తుంది. ఎక్కడంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అంటూ ప్రకటిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తీర్చలేని అక్కరంటూ ఏదీ ఉండదు ప్రియా దైవజనమ. ఆయన తీర్చలేని అక్కరంటూ
ఏది ఉండదు. ఆయన పరిష్కారం చేయలేని పని కూడా ఏదీ లేదు. ఆయన తీర్చిన అక్కరంటూ ఏది లేదు. ఆయన పరిష్కారం చేయని పని కూడా ఏమీ లేదు. ఆయన సమస్త విధి విధానాలలో పరిష్కరిస్తాడు అనేది మనం రూఢిగా నమ్మవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అన్ని విషయాలను ఆయన పరిష్కరిస్తాడు. ఆయన తీర్చలేని అక్కర్లేదు, ఆయన పరిష్కరించలేని పని లేదు అనేది మనము జాగ్రత్తగా గమనించాలి ప్రియా దైవజనమ. ఎందుకు అంటే ప్రతి కష్టము పరిస్థితిని యేసు యొద్దకు వస్తే యేసు యొద్ద ఒక తాళపు చెవి ఉన్నది. యేసు యొద్ద ఒక తాళపు చెవి ఉన్నది. శ్రమ పడబోతున్నావా? ఆ శ్రమ నుండి కష్టపడబోతున్నావా? ఆ కష్టం నుండి ఆ శ్రమ పడబోతున్నటువంటి క్రీస్తు సంఘము ముందున్న శ్రమలలో అగ్నిలోను నీవు నిర్ణయ రీతిగా నిండిన ఆ నిబంధనలోను ప్రవేశించటంలోతోనూ కూడిన ఈ ఇమ్మానుయేలుగా నీవు యేసు వద్ద ఒక అద్భుత తాళపు చెవి గుత్తి ఉన్నది. అందుచేత యేసు అంటున్నాడు, భయపడకము, నా దగ్గర ఒక తాళపు చెవి గుత్తి ఉన్నది. పరలోకమందును భూలోకమందును వాటిని తీర్చడానికి ఒక తాళపు చెవి గుత్తి నా దగ్గర ఉన్నది. అద్భుతమైనటువంటి తాళపు చెవి గుత్తి ఉన్నది. అందుచేత మన ప్రభు ఏం చెబుతున్నాడంటే, యేసు ఏమంటున్నాడంటే భయపడకము అంటున్నాడు. భయపడకము అంటే ఏమంటున్నాడు తెలుసా? యోహానుకు చెబుతున్నటువంటి మాటల్లో ఒక మాట, యోహాను కూడా బాధపడుతున్నాడు ఒక పరిష్కారము కావాలని. అది ఎక్కడా అని మనం గమనిస్తే ప్రకటన గ్రంథానికి వచ్చేద్దాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 19వ వచనం ఏమంటే తెలుసు? కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి ఎంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చి మర్మము ఆ 7 సువర్ణ దీపస్తంభములను సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఈ పుస్తకములు రాయి. నువ్వు చూచినవి, నువ్వు విన్నవి ఈ పుస్తకంలో రాసి ఉంచితే అవి ఎలా జరగాలో, ఎలాగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలో నేను చూస్తాను అంటూ ఏమంటున్నాడంటే, ఆ 7 దీపములు 7 సంఘములు, 7 దీపములు 7 సంఘములు మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఈ 7 దీపస్తంభములు 7 సంఘములు అని నువ్వు రాయి. దాని యొక్క స్పష్టత నేను మీకు వివరించబోతున్నాను అని యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట ప్రియ దైవజనాంగమ. ఇకపోతే అక్కడ అద్భుతమైనటువంటి మాట, మరి ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాట, అద్భుతమైనటువంటి ఒక మాట ఏంటంటే, ఆ 17వ అధ్యాయము 17వ వచనము 19వ వచనంలో కూడా ఉంటుంది మనకు ఆ మాట. నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదములు ఎదుట పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళముల యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా
నీవు చూచిన వాటిను ఉన్న వాటిను వీటి వెంట కలుగుబో వాటిను అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చి మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభములను సంగతియు రాయుము. 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అని 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇది రాసి ఉంచు. ఎందుకంటే యోహాను నిర్మానుష్యమైనటువంటి పద్మాసు లంకలో యోహాను ఉన్నప్పుడు, యోహాను దేవుని కాళ్ళ మీద పడినప్పుడు దేవుడు యోహానుకు నేర్పించినటువంటి పాఠము, దేవుడు యోహానుకు నేర్పించినటువంటి పాఠం అండి. ఆ పాఠములో ఈ సమస్త విషయాలు నెరవేరుస్తున్నాడు యోహాను భక్తుడు. కాబట్టి నువ్వు ఈరోజు భయపడకు, ఆయన మేఘారుడు వచ్చుచున్నాడు అని బైబిల్ తెలియచేస్తుంది. దైవజనాంగమా, ఆయన ఎవరు ఎత్తుతున్నారు? మేఘారుడు వేస్తున్నాడు. ఆయన రెండోసారి భూమికి ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆయనకి ఒక సమయం లేదు. ఆ సమయాన్ని మనం ఏం చేయాలంటే, ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ దుర్వినియోగము చేయకుండా ఎంత మాత్రము సద్వినియోగం చేసుకుంటూ మనం చేయవలసినటువంటి పని, దేవుని కొరకు పని చేయాలి. 7వ చరణం, అందులోనే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ చరణం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూసెదరు, భూజనులందరూ ఆయన్ను చూసి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అంటే యేసు ప్రభువును చూసిన వారందరూ భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారు అని లేఖనము సాక్ష్యమిస్తున్నటువంటి సాక్ష్యం. ప్రియా దేవుని పిల్లలారా, దేవునితో మనము నడిస్తే దేవునికి సర్వాధికారం ఉంది. దేవుడు చేయలేని పని అంటే ఏం లేదు. దేవుడు నిన్ను నన్ను పోషించి కాపాడి ఏది అవసరమో ఆ పనులు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయిద్దాము, ఆయన పాదాలు పట్టుకుందాము, ఆయన పాదాల దగ్గర కన్నీరు కారుదాము, దుఃఖపడదాము. దేవుడు మన ప్రతి సమస్యకు దేవుడు మన ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చి విడుదల ఇచ్చి కలుగు చేసి ఆయనే నడిపిస్తాడని నమ్మి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులు ప్రేమ కలిగిన తండ్రి, ఇత్తబడిన వాక్యాన్ని అందరికీ ఇరిసి వడ్డించి మహిమ పొందమని, నీ దయ కలిగిన హస్తముంచమని మన పాస్తానికి చేర్చుకోమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.